Okay, guys. ఓకే గైస్, ఈరోజు నుంచి మనం అరేస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇది కూడా ఒక మనకి డేటా టైప్. ఎలాగైతే మనకి స్ట్రింగ్, నెంబర్స్, బులియన్, నెక్స్ట్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి, ఫంక్షన్స్ చూసినామో, సేమ్ అలాగే అరే అనేది కూడా ఒకటి డేటా టైప్. దీని గురించి కూడా మనం మాట్లాడేది ఉంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన అండ్ యూస్ఫుల్ డేటా టైప్ గైస్. మనకి చాలా చోట్ల రియల్ వరల్డ్ సినారియోతో పోతే అరేస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. చాలా అంటే చాలా మనకి యూజ్ అవుతాయి. ఈ డేటా టైప్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అంటే ఎలా ఉంటుంది, మనం దాన్ని ఐడెంటిఫై ఎలా చేస్తాము, ఎలా తయారు చేయగలుగుతాం, ఎన్ని విధాలుగా తయారు చేయగలుగుతాము అరేని అనేది మనం ఈరోజు చూద్దాము. అండ్ మనకి అరే నుంచి డేటా అనేది ఎలా తీసుకుంటాము, మెయిన్ దీని యూస్ కేస్ అనేది ఎందుకు వచ్చింది, అరే అనేది ఎందుకు వచ్చింది, అది కూడా మనము ఈరోజు చూద్దాం. అండ్ బేసిక్ థింగ్స్, మనకి అది ఏ మెమొరీలో స్టోర్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది, అది కూడా మనము చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ వచ్చేసి అరే గైస్. కాన్సెప్ట్ వచ్చేసి ఏమి, అరేస్. అరేస్ అనేది ఒక డేటా టైప్. మనకి డేటా టైప్, మనం డేటా యొక్క వాల్యూని ఏమంటాము, ఏదైతే మనకి వాల్యూ వస్తుందో, డేటా వస్తుందో దాని యొక్క టైప్ని మనం డేటా టైప్స్ అని అంటాము. వచ్చిన వాల్యూ స్ట్రింగ్ రూపంలో ఉండొచ్చు, వచ్చిన వాల్యూ నెంబర్స్ రూపంలో ఉండొచ్చు, వచ్చిన వాల్యూ బులియన్ వాల్యూస్ లాగా ఉండొచ్చు, లేకుంటే వచ్చిన వాల్యూ మనకి అరే రూపంలో కూడా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బేసిక్గా ఒక సింపుల్ వేరియబుల్ తయారు చేస్తే, ఏజ్ అని మనం తయారు చేస్తే ఇలా తయారు చేసుకుంటాము. ఒక ఏజ్ గురించి ఒక ఏదైనా మనం వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఇలా డిక్లేర్ చేసుకోవడం జరుగుతుంది. అదే మనకి ఎప్పుడైతే మల్టిపుల్ వస్తాయో, ఎప్పుడైతే మోర్ దాన్ 1, ఇప్పుడు మనకి ఏజ్ అనేది ఒక్కటే ఉంది, రేపు పొద్దున ఏజెస్ అని వస్తే ఇలాగా మల్టిపుల్ ఏజెస్ ఉంటే అప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు మనం ఏ సినారియో తీసుకున్నా, స్కూల్స్ తీసుకున్నా, కాలేజెస్ తీసుకున్నా, రియల్ వరల్డ్ సినారియోస్ మనకి మోర్ దాన్ 1 ఐటమే ఉంటుంది. ఆడ మనం స్టూడెంట్స్ పరంగా తీసుకుంటే మోర్ దాన్ 1 స్టూడెంట్, లేకుంటే ఏదైనా వస్తువు పరంగా తీసుకుంటే మోర్ దాన్ 1 ఐటమ్ అనేది ఉండడము జరుగుతుంది. అలాంటి విషయంలో మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్ డిక్లేర్ చేయడం మంచిది కాదు. మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్ డిక్లేర్ చేయడము మంచిది కాదు. ఎందుకు అంటే మనకి ఏదైతే మనకి స్టాక్లో స్పేస్ ఉంటుందో అది ఫుల్ అయిపోతుంది. మనకి స్టాక్లో స్పేస్ అనేది ప్రతి దానికి నేను ఒక్కొక్కసారి కాల్ చేయాలంటే, ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్ని వేరియబుల్స్ పెట్టడానికి నేమ్స్ దొరకవు, లేకుంటే మనము ఏజ్ 1, ఏజ్ 2, ఏజ్ 3 అని పెట్టుకుంటూ పోవాలా. అందుకోసము మనం ఏం యూజ్ చేస్తున్నామంటే అరేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. సింగిల్ వేరియబుల్ మల్టిపుల్ వాల్యూస్. సేమ్ ఎలా అయితే మనం డిక్లేర్ చేస్తామో, ఒక నార్మల్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామో సేమ్ మనం అలాగే డిక్లేర్ చేస్తాం. ఈడ మనం చూసినట్లయితే ఒక ఎంటీ బ్రాకెట్స్ అని పెట్టినాం. ఏదైతే మనకి స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయో ఆ స్క్వేర్ బ్రాకెట్స్ అనేది పెట్టినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అరేస్ అనేవి ఎలా కనిపిస్తాయి, ఎప్పుడైతే మనము స్క్వేర్ బ్రాకెట్స్ ఎప్పుడైతే చూస్తామో, దిస్ సింబల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అరే. మనకి అరే. ఏదైతే మనం ఎప్పుడైతే ఇలాంటి సింబల్ చూస్తామో దాన్నే మనం ఏమంటాము, అరే అని అంటాం. సెకండ్ థింగ్, దీంట్లో ఇన్ అరే data will separate by using commas. మనకి డేటా అనేది ఎలా సపరేట్ అవుతుందంట, అరేలో కామాస్ సపరేటెడ్ ఉంటుంది. డేటా అనేది ఎలా ఉంటుంది, కామా సపరేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ we can put any type of data inside the array.
ఓకేనా. మనం అరేలో ఎలాంటి డేటా అయినా పెట్టచ్చు, ఎలాంటి డేటా అయినా మనము పెట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అనేది ఎలా కనిపిస్తుంది, ఎప్పుడైతే మనం స్క్వేర్ బ్రాకెట్స్ చూస్తామో దాన్ని అరే అని అంటాం. సెకండ్ థింగ్ ఇది పెట్టుకుందాం, మనము అరేలో ఎలాంటి డేటా అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. థర్డ్ థింగ్ ఏమి, మనం డేటా ఇన్సర్ట్ చేయొచ్చు అంటున్నాం కానీ సపరేట్ ఎలా చేస్తాం, మనం అరేలో డేటా సపరేషన్ ఎలా చేస్తామంటే సపరేటెడ్గా కామాస్ పెట్టేసి డేటాని సపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. నెక్స్ట్ అరే డేటా includes index నెంబర్స్. మనకు అరే డేటాకి మనకి ఇండెక్స్ నెంబర్స్ అనేది డిఫైన్ అయి ఉంటాయి. మనకు ప్రతి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క డేటాకి మనకేముంటుంది, ఒక ఇండెక్స్ నెంబర్ అనేది డిక్లేర్ అవ్వడము జరుగుతుంది. ఇదంతా గ్లోబల్ కాన్సెప్ట్ గైస్. మీరు ఏ దాంట్లో పోయినా కూడా మనకి వర్క్ అనేది ఇలాగే జరుగుతుంది. మీరు పైథాన్ తీసుకోండి, జావా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అరే అనే డేటా టైప్ ఇలాగే ఉంటుంది. ప్రతి చోట మనకి అరేలో సపరేటెడ్ డేటా ఉంటుంది, ప్రతి చోట అరేలో కానీ మనం ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి కొన్ని. మనం జావాలో పోతే పర్టికులర్ అరేలో నెంబర్సే రావాలా, లేకుంటే పర్టికులర్ అరేలో మనకి స్ట్రింగే రావాలని కొన్ని ఉన్నాయి. కానీ మనకి ఎప్పుడైతే మనం జావా స్క్రిప్ట్కి వస్తామో మనకి ఏముంది, ఇది వచ్చేసి మనకి డైనమిక్ టైప్ లాంగ్వేజ్, స్టాటిక్ టైప్ కాదు కదా, డైనమిక్ టైప్ లాంగ్వేజ్. మనకి ఏం జరుగుతుంది, మనం దీంట్లో ఎలాంటి డేటా అయినా పెట్టుకుంటూ పోవచ్చు, ఎలాంటి డేటా అయినా అరేలో పెట్టుకుంటూ పోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏమి, మనకి అరే అనేది మనకి ఇండెక్స్ నెంబర్స్తో కూడి ఉంటుంది. మనకి ఇండెక్స్ నెంబర్స్ యాడ్ నుంచి స్టార్ట్ అవుతాయి, 0. ఇండెక్స్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 0. మనకి 0 నుంచి ఇండెక్స్ నెంబర్స్ అనేది స్టార్ట్ అవ్వడము జరుగుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి బేసిక్ థింగ్. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఎలా రాస్తాం, ఏమేమి రాయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ నేను నెంబర్ రాస్తున్నాను 2. చూడండి, మల్టిపుల్ డేటాని నేను సపరేటెడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏజెస్ కాకుండా జస్ట్ డేటా అని ఇస్తాను. 2 సమీర్ స్ట్రింగ్ ట్రూ, ఇంకా మనం ఆబ్జెక్ట్స్ అయితే మాట్లాడలేదు కానీ ఆబ్జెక్ట్ కూడా రాయొచ్చు. యూజర్ నేమ్ ఈక్వల్ టు రామ్. ఓకే, మనకి ఇలాగా ఎనీ డేటా టైప్ వాల్యూ అనేది మనము పెట్టచ్చు. చూడండి ఏమేమి ఉన్నాయి దీంట్లో, నెంబర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, బులియన్ వాల్యూస్ ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అరేలో అరే కూడా పెట్టచ్చు, అరేలో ఇంకొక అరే కూడా మనము పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనుకుందాం. మార్క్స్ అంటే 2 3 4 5 సంథింగ్ ఇలాగ ర్యాండమ్గా నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. డేటా టైప్స్ ఏమేమి రాయొచ్చు అనేది అన్నీ రాయొచ్చు. లిటరల్లీ మనము ఎలాంటి డేటా టైప్ అయినా మనము యూజ్ చేయొచ్చు. చూడండి, నెంబర్, స్ట్రింగ్, బులియన్ వాల్యూ, నెక్స్ట్ వచ్చేసి ఏమి ఆబ్జెక్ట్, నెక్స్ట్ వచ్చేసి ఏమి మనకి అరే. ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అనేది మనం ఇది చూసి గుర్తుపడతాం, బాక్సెస్ చూసి. డన్, అరే అనేది గుర్తయింది. నెక్స్ట్ ఏమి, అరేలో ఎలాంటి డేటా అయినా రాయొచ్చు అని మనము ఇక్కడ చూస్తే నెంబర్స్, బులియన్స్, ఆబ్జెక్ట్స్, అరేలో అరేయే రాసినాము. ఓకే. నెక్స్ట్ ఏమి, మనకి అరేలో డేటా అనేది సపరేటెడ్. ఇది చూడండి, మనకి ఇలాగా సపరేటెడ్ డేటా అనేది చేస్తాం. ప్రతి దానికి సపరేట్ విడగొట్టేసినాము. ఈ 2 వేరే, సమీర్ వేరే అని 2 సపరేటెడ్ అనేది చేసేసినాము. తర్వాత ఏముంది, అరేలో మనకి ప్రతి ఐటమ్ ఒక ఇండెక్స్ నెంబర్ మీద డిఫైన్ అయి ఉంటుంది. ఇండెక్స్ నెంబర్ స్టార్ట్ అయ్యేది 0 0 1 2 3 4 మనకి ఇలాగా ఇండెక్స్ నెంబర్స్ మీద డిఫైన్ అయ్యి ఉంటాయి. ఓకే గైస్, ఇటువరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో. ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, డన్. నెక్స్ట్ వచ్చేసి మనము అరే డిక్లేర్ చేసినాం. దీన్ని ఏమంటారు, అరేని డిక్లేర్ చేయడం అంటారు. ఇప్పుడు నేను దీన్ని మనము ఎలా పిలిచాలా అంటే, మనకి ఇక్కడ కీ వాల్యూస్ అయితే లేవు, మనకి డిఫైన్ అయ్యి దేని మీద ఉన్నాయి, ఇండెక్స్ నెంబర్ మీద. చాలా సింపుల్, మనకి డిఫైన్ అయ్యి దేని మీద ఉన్నాయి, ఇండెక్స్ నెంబర్ మీద డిఫైన్ అయ్యి ఉన్నాయి. ఒకసారి మనము ఎలా పిలిచాలో మనం అది కూడా చూసేద్దాం.
సింపుల్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది ఏమి అరే. నేను ఇప్పుడు నుంచి ఏమంటానంటే డేటా అని అలా పిలిచాం గాయస్. మనం ఏదైనా కూడా చదువుతున్నప్పుడు అరే అని అంటాం. అరే ఆఫ్ అంటే అరే డాట్, అలాగా మనం చదువుకుంటూ పోతాము. ఆడ డేటా పెట్టచ్చు, లేకుంటే వేరే పేరు రావచ్చు, మీరు వేరే పేరు కూడా రాసుకోవచ్చు. మీరు మళ్ళీ ఆడ డేటానే రాయాలన్నా అనేది కాన్సెప్షన్స్ పెట్టుకోవద్దండి. ఓకే, అరే అంటే ఎవరు? డేటా అనేది ఏమి మనకి ఒక అరే. డేటా అనేది ఏమి ఒక అరే. డేటా ఆఫ్ మనం ఇది ఏమి అరే నుంచి డేటా రిట్రీవ్ చేయడానికి యూజ్ చేస్తాము. సింపుల్ థింగ్. ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ రాయాలా. కన్సోల్ పెడదాం ఫస్ట్. కన్సోల్ పెట్టేద్దాము 0. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే అరే ఆఫ్ 0 అన్నానో మనకు అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూసేద్దాం. సిడి జేఎస్ సిఎల్ఎస్ నోడ్ arrays.js హిట్ చేద్దాం. చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది గైస్, మనకి 2 అనేది వచ్చింది. ఎందుకు 2 అనేది వచ్చింది? మనకి 0th ఇండెక్స్ మీద 2 అనేది డిఫైన్డ్ అయి ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ తీసుకోవాలా, ఏ ఇండెక్స్ యూజ్ చేయాలా? 3 0 1 2 3. సింపుల్ థింగ్. ఓకే, నార్మల్గా ఇలా మనం స్టాటిక్ ఏది చేయం గైస్. నేను మొత్తం మీకు నేర్పిస్తున్నాను కాబట్టి నేను ఇది చూపించాల్సి వస్తుంది. నార్మల్గా మనం ఇంత స్టాటిక్ ఎవరు చేయరు. ఎప్పుడో మనకి జస్ట్ ఏదైనా లాస్టింగ్ దీని తర్వాత డేటా రాదు, ఇదే డేటా అన్నప్పుడు మనం స్టాటిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, మల్టిపుల్ ఉంటే మనం ఎప్పుడు కూడా ఇలా స్టాటికల్ మెథడ్స్ యూజ్ చేసి మనం డేటా అనేది తీసుకోము. ఎందుకంటే రేపు పొద్దున ఆ 3లో ఏం లేకుంటే ఎర్రర్ త్రో చేస్తుంది. సింపుల్ థింగ్. ఇప్పుడు మనకి అలా వస్తుంది. ఓకే గైస్, నెక్స్ట్ థింగ్. ఇప్పుడు ఏమైపోయింది, మనకి అరే ఎలా తయారు చేసినామో చూసినాము, అరేలో ఏమేమి డేటా పెట్టచ్చో చూసినాము, అరే నుంచి డేటా ఎలా తీసుకోవాలని కూడా చూసినాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే డేటా చేంజ్ చేయాలా అనుకుంటున్నాను. డేటా ఏం చేయాలా? చేంజ్. ఆడ 2 ఏదైతే కనిపిస్తుందో ఆ 2ని నేను 4లో కన్వర్ట్ చేయాలా అనుకుంటున్నాను. ఎలా పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేయొచ్చా అరేలో ఉన్న డేటా? మనం అరేలో ఉన్న డేటా అనేది చేంజ్ చేయొచ్చు. ఎలా చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే అరే ఆఫ్ ఆ పర్టికులర్ ఇండెక్స్ నెంబర్. 2 అనేది ఏ ఇండెక్స్ నెంబర్ మీద ఉంది గాయస్? 0 మీద. అరే ఆఫ్ 0th ఇండెక్స్ ఈక్వల్ టు 10 అని రాస్తున్నాను. ఏం రాస్తున్నాను? అరే ఆఫ్ 0 ఈక్వల్ టు 10. ఇక్కడ ఏమని అంటున్నాను? అరేలో 0th ఇండెక్స్ మీద ఎవరైతే ఉన్నారో వాడి వాల్యూ 10 చేసేయని అంటున్నాను. ఒకసారి మనం చూసేద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. ఏమొచ్చింది గాయస్ కింద మనకి? అరే ఆఫ్ 0 10. ఒకసారి నేను అరే కూడా ప్రింట్ చేస్తాను పైన. కన్సోల్ లాగ్ డేటా సేవ్ సిఎల్ఎస్ హిట్. చూడండి మనకి 2 ప్లేస్లో వచ్చేసి 10 వచ్చేసింది. ఇలాగా మనం డేటా మ్యానిపులేషన్, డేటా చేంజింగ్ కూడా మనము చేయొచ్చు. ఓకేనా? ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ ఇంకా? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ చేసేస్తాను. ఈడ వరకు మనకి క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. లెట్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఎంటీ రాసేసినాను. ఏం రాసినాను? ఎంటీ. దీన్ని ఏమంటారు గైస్? ఎంటీ ఉంది కదా, ఏమని అంటారు? ఎంటీ అంటారా? ఎంటీ అరే ఏమంటాము? ఎంటీ అరే. ఇప్పుడు నేను అరే యొక్క లెంత్ ఎలా తెలుసుకోవాలా అంటే అరేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, చాలా యూజ్ అవుతుంది గైస్. మనకి అరేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనకి ఎలా తెలుస్తుంది? ఏదైతే నేను ఈ పాయింట్ చెప్తున్నానో ఇది చాలా యూజ్ అవుతుంది. మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లెంత్, ఒక పర్టికులర్ అరే యొక్క లెంత్ ఎంత ఉంది, యాడ వరకు మనం పోవాలా, యాడ వరకు డేటా అనేది ఫెచ్ చేయాలా, ఇదంతా మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్టీ ఉంది లెంత్ అని ఒక ప్రాపర్టీ ఉంది. దాని ద్వారా మనము లెంత్ అనేది యూజ్ చేస్తాము. కన్సోల్ లాగ్ స్టూడెంట్స్ అరే ఆఫ్ లెంత్. నేను ఎప్పుడైతే అరే ఆఫ్ లెంత్ అంటానో మనకి ఏమొస్తుందో చూద్దాం. సిఎల్ఎస్
హిట్ చేద్దాం. ఏమొచ్చింది గాయ్స్ అరే ఆఫ్ లెంత్? 0. సింపుల్ థింగ్, మనకి అరే ఆఫ్ లెంత్ అనేది 0 రావడం జరిగింది. ఈ లెంత్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఏం చేస్తాము, అరేలో మన లెంత్ అనేది కనుక్కుంటాం. అరేలో ఎంత డేటా ఉంది, ఏముంది ఏం లేదు అనేది మనకి తెలిసిపోతుంది. చాలా యూస్ కేసెస్ వస్తాయి గాయ్స్. చాలా యూస్ కేసెస్లో మనం ఇది చెక్ చేస్తాము. ఇది చెక్ చేసి నెక్స్ట్ పాయింట్కి పోతాం. లేకుంటే మనకి ఏమవుతుంది, బ్రేక్ అయిపోవడము జరుగుతుంది. ఓకేనా? ఓకే గైస్, ఇప్పుడు మన కాడ ఒక ఎంటీ అరే ఉంది. ఆ అరేలో డేటా అనేది ఎలా పుష్ చేయాలా అది మనం చూద్దాం. పైన ఏం చేసినాము, ఉన్న డేటాని మనము చేంజ్ చేసినాం. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఏం ఇండెక్స్ నెంబర్స్ ఇంకా డిక్లేర్ కాలేదు, మనకు తెలియదు. మనం ఎలా చేయాలో చూద్దామా ఒకసారి ఏం చేస్తానంటే ఇక్కడ కన్సోల్ లాగ్ స్టూడెంట్స్ని ఆల్రెడీ ప్రింట్ చేసి పెడతాను. ఓకే, సేమ్ థింగ్ గైస్, స్టూడెంట్స్ ఆఫ్ 0th ఇండెక్స్ మీద సమీర్ని పెట్టే, స్టూడెంట్స్ 1 ఇండెక్స్ మీద శ్యామ్ని పెట్టు. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇప్పటి వరకు ఏమొచ్చింది, మనకి 0 వచ్చింది. ఏమొచ్చింది, 0 అంటే దాంట్లో ఏం లేదు. ఒకసారి ఇది కూడా ప్రింట్ చేసి చూపిస్తాను, దీనికన్నా ముందర మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. హిట్ చేద్దాం. చూడండి, ఎంటీ అరే దాని లెంత్ వచ్చేసి 0, ఏం లేదని చెప్తున్నాడు. ఓకే, డన్. ఏం లేదు మన కాడ. హిట్ చేద్దాం. చూడండి, అరేలో ఏముంది గాయస్, మనకి వచ్చినాయా ఐటమ్స్ అరేలో? అరేలో ఐటమ్స్ అనేది మనము పుష్ చేసినాము. ఎలా? స్టాటికల్గా పుష్ చేసేసినాము. దాని లెంత్ ఎంత వచ్చింది, 2. మనకి లెంత్ అనేది 2 రావడము జరిగింది. ఇలాగా మనము పుష్ కూడా చేయొచ్చు. ఇదంతా ఏమి స్టాటిక్ గైస్, ఇదంతా మనకి స్టాటిక్గా చేసినాము. ఎలా చేసినాము, స్టాటిక్గా మనం చేయడం జరిగింది. నార్మల్గా అయితే ఇలా పెట్టి మనము చెయ్యము. మళ్ళీ చెప్తున్నాను, ఇలా పెట్టి మనము చెయ్యము. ఇది ఓన్లీ లర్నింగ్ పర్పస్ కోసమే. మనకన్నీ డైనమిక్ చేయాలా. మనము ప్రతిసారి కూర్చొని 0, 1 మీద ఏముంది అది చేసుకుంటూ కూర్చోలేము. ప్రతిదీ మనం ఏం చేయాలా, డైనమిక్. ఇప్పుడు మనం ఒక కోడ్ రాసినామంటే అది ఆటోమేటిక్ రన్ అవ్వాలా. ఆటోమేటిక్గా నేను ఎప్పుడైతే అదో ఈ ఫైల్ ఇలా నోడ్ array.js అని నేను ఎప్పుడైతే హిట్ చేస్తానో మనకు అది ఆటోమేటిక్గా రన్ అయిపోవాలా. ఓకేనా? ఇదంతా స్టాటిక్ టైప్. ఓకే గైస్, ఇలాగా ఎంటీ అరే యూస్ చేసి కూడా మనం ఒక అరే అనేది తయారు చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఏం చూసినాము, నార్మల్ అరే ఎలా తయారు చేయొచ్చో చూసినాం. తర్వాత ఎంటీ అరే ఉండి అరే ఎలా తయారు చేయాలనో చూసినాం. ఇప్పుడు అరే ఒక మెథడ్తో కూడా తయారు చేయొచ్చు, ఒక క్లాస్తో కూడా మనము తయారు చేయొచ్చు. ఈ మెథడ్లు అంటే ఏమి, క్లాసెస్ అంటే ఏమి అంటే ఏం లేదు గైస్, మనము కొన్ని మెథడ్స్, ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి. ప్రతి లాంగ్వేజ్ తీసుకుంటే నువ్వు ఒక వర్డ్ రాస్తే ఆ పని వాళ్ళు ఆటోమేటిక్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. కాన్స్ట్ కార్స్ అని ఒక వేరియబుల్ తయారు చేసినాను. ఏం తయారు చేసినాను, కాన్స్ట్ పేరుతో కార్ పేరుతో ఒక వేరియబుల్ తయారు చేసినాను. మనం ఒక కొత్త అరే తయారు చేయాలా. ఎలా తయారు చేయాలా, ఒక కొత్త అరే కాబట్టి న్యూ అనే కీవర్డ్. ఇదేమి, న్యూ అనేది కీవర్డ్ అంటే ఏమి గైస్, కీవర్డ్ అంటే ఏమి, స్పెషల్ మీనింగ్ ఉంటుంది నా వర్డ్కి. వాల్యూ కాదు, స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఏముంటుంది మనకి, స్పెషల్ మీనింగ్. ఓకేనా? ఈ కీవర్డ్స్ నేను ఇలా రాయలేను. వేరియబుల్ నేమ్ న్యూ అని ఇలా డిక్లేర్ చేయలేను. నేను డిక్లేర్ చేయలేను. వాడు ఇప్పుడే చూపిస్తున్నాడు చూడండి. కన్సోల్ లాగ్ న్యూ అని పిలుస్తాను. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాము. హిట్ ఎర్రర్ చూడండి. సరే, అన్ఎక్స్పెక్టెడ్ టోకన్ ఏముంది మనకి, అన్ఎక్స్పెక్టెడ్ టోకన్. మనకి ఇది ఏందో నువ్వు వేరియబుల్ నేమ్ అనేది రాంగ్గా డిక్లేర్ చేసేసినావు, అన్ఎక్స్పెక్టెడ్ టోకన్ అనేది వాడు రిటర్న్ చేయడము జరుగుతుంది. వాడు క్లియర్గా ఇస్తున్నాడు సింటాక్స్ ఎర్రర్ అని. మన దాంట్లో ఈ రూల్ లేదు, నువ్వు ఇలా యూజ్ చేయలేవు అని వాడు క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఓకేనా? కీవర్డ్స్ ఎప్పుడైనా మనము యాజ్ ఏ వేరియబుల్ నేమ్ వాడకూడదు. అందుకోసమే దీన్ని ఏమంటారు, కీవర్డ్స్. దీన్ని ఏమని అంటాము, కీవర్డ్స్. స్పెషల్ మీనింగ్ ఉంటాయి. ఏముంటాయి, స్పెషల్ మీనింగ్. ఓకే గైస్, ఇప్పుడు మనము ఒక కొత్త అరే తయారు చేయాలి. కొత్త అరే అన్నాం కాబట్టి న్యూ అనే కీవర్డ్, అరే అన్నాం కాబట్టి క్యాపిటల్ ఏతో అరే, అంతే అయిపోయింది. చూడండి,
మనం తెలుగులోనే కదా మాట్లాడుకోయింది. కొత్త అరే కావాలా నాకు, కొత్త అంటే న్యూ అరే కావాలి కాబట్టి అరే, ఆబ్జెక్ట్ కావాలంటే ఆబ్జెక్ట్, స్ట్రింగ్ కావాలంటే స్ట్రింగ్. స్ట్రింగ్ అయితే నార్మల్గా తయారవుతుంది, ఆబ్జెక్ట్ అరేస్ ఇలా తయారు చేసుకోవచ్చు. నువ్వు అరే, అరే అనేది ఏమి ఒక మెథడ్, అరే అనేది ఏమి మనకి ఒక మెథడ్. ఇప్పుడు ఏముంది ఈ మెథడ్లో నేను డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకసారి దీన్ని ఎంటీ చూద్దామా ఏమొస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది గైస్, ఎక్స్పెక్టెడ్ తెలిసిపోయి ఉంటుంది. అరేలో ఏం డేటా కూడా లేదు కదా, ఏమొస్తుంది అవుట్పుట్? 0. నేను లెంత్ కాదు కదా ఇక్కడ పెట్టింది, లెంత్ పెడితే కౌంట్ వస్తుంది. నేను జస్ట్ అరే ప్రింట్ చేపిస్తున్నాను. ఏ అరే వస్తుంది, డేటాతో వస్తుందా ఎంటీ వస్తుందా? ఎంటీ అరే. సింపుల్ కదా గాయస్, దీంట్లో ఏం ఆలోచించేది ఉంది. మనకి కౌంట్ ఎప్పుడు వస్తుంది తెలుసా, లెంత్ పెడితే వస్తుంది. డాట్ లెంత్ పెడితే కౌంట్ వస్తుంది, లేకుంటే నార్మల్ ఎంటీ అరే. నువ్వు అరే ఏదైతే ఉందో అదే రిటర్న్ అవుతుంది. సింపుల్ థింగ్. ఓకే, ఎంటీ అరే. ఇప్పుడు నేను దీంట్లో డేటా పెట్టచ్చు. డేటా అనేది మనం దీంట్లో పెట్టచ్చు. నాకైతే కార్ల పేరు తెలీదు, ఎంప్లాయీస్ అని రాద్దాం. ఈ ఎంప్లాయీస్ ఓకేనా. మనం ఎంప్లాయీస్ తీసుకుందాం. సాహిల్, ఇస్మాయిల్, జాన్, మార్క్. ఇది అరేనే గాయస్. ఈడ నువ్వు పైన ఎలాగైతే చూసినామో అదే సేమ్ థింగ్. ఈడ మనం నెంబర్స్ రాయొచ్చు, నెక్స్ట్ ఏమి స్ట్రింగ్ రాయొచ్చు, నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ రాయొచ్చు, అరేలో ఇంకొక అరే కూడా రాయొచ్చు. కానీ ఇలాగ మనం నార్మల్గా అయితే తయారు చేయము. జస్ట్ ఇది కూడా ఒక వే ఉంది అని మనకి తెలియాలా, ఏది కూడా లైట్ తీసుకోవద్దండి. నేను వాడారంటే మీరు లైట్ తీసుకున్నారు మళ్ళీ, ఓకేనా. ప్రతిదీ మనకి ఇంపార్టెంటే, కానీ మనకి నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేదంటే మనం తర్వాత సఫర్ అవుతాం. ఓకే, నేను నా పరంగా ఏం చెప్తున్నాను, నేను కోడింగ్ రాసిన దానికి ఈ థింగ్స్ యూస్ చేయరు అని నేను జస్ట్ ఒకటి చెప్తున్నాను అంతే. కానీ నాకు వస్తున్నాయి కదా, మీకు కానీ అంతే. మీకు రావాలా యూస్ చేస్తారో చేయరో సెకండరీ థింగ్స్, ఐడియా అనేది ఉండాలా. ఓకే గైస్, సిఎల్ఎస్ మళ్ళీ ఒకసారి హిట్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. హిట్ చేద్దాం. అరే వచ్చిందా గైస్, అరే ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చిందా? అరే ఆఫ్ ఎంప్లాయీస్ అనేది డిస్ప్లే అవుతుందా కింద? ఓకే గైస్, ఇప్పుడు దీని లెంత్ కనుక్కుందాం. లెంత్ ఎలాగా, అరే ఆఫ్ లెంత్. సింపుల్ థింగ్, అరే ఆఫ్ లెంత్ సింపుల్. ఓకేనా, హిట్ చేద్దాం. హిట్ చేస్తే మనకు వాడు కౌంట్ చూపిస్తున్నాడు. కౌంట్ ఎంత, 4. మన కౌంట్ ఎంత, 4. మనము ఆ కౌంట్ చూసి ఇండెక్స్ నెంబర్ డిటెక్ట్ చేస్తే తప్పు అయిపోతుంది. తప్పు అవుతుంది. వాడు ఏమంటున్నాడు, 4 అని చెప్తున్నాడు. అదే మనం ఒకసారి చూద్దామా మనకి 4 మీద మార్క్ ఉన్నాడో లేదో. ఫస్ట్ మనకి ఇండెక్స్ నెంబర్ స్టార్ట్ అయ్యేది 0, 1, 2, 3. 4 ఆడుంది, 4 అసలు లేనే లేదు. కానీ వాడు లెంత్ ఏమి 4. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, లెంత్ మనకి ఏదైతే ఇస్తాడో దాంట్లో -1 మనకి లాస్ట్ ఇండెక్స్ ఎవరు గైస్? మనకి ఎలా కనుక్కుంటాం మనం లాస్ట్ ఇండెక్స్ ఏది ఉందో? -1 చెప్పాలా గైస్? లెంత్ నుంచి లెంత్ -1 చేస్తాము. ఇప్పుడు ఇదంతే చిన్న అరే అని నాకు తెలుస్తుంది. అదే పెద్ద అరే ఉంటే ఆడ 1000 ఎంప్లాయీస్, 2000, లేకుంటే అసలు మనకు తెలియదు ఎంతమంది ఎంప్లాయీస్ వస్తున్నారో. ర్యాండమ్గా యాడ్ అయ్యుకుంటూ వస్తారు కదా, మనకు తెలియదు ఎంతమంది యాడ్ అయినారో. మనకి ఎలా తెలుస్తుంది లాస్ట్లో వాల్యూ ఎవరున్నారు అని ఎలా తెలుస్తుంది అంటే, మనం తీయాలా అన్నప్పుడు మనం ఎలా తీస్తాము, అరే ఆఫ్ లెంత్ -1 అంటే ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అరే ఆఫ్ లెంత్ మనకి 100 ఉంటే దాంట్లో -1 ఎంత, 99. మనకి 99th ఇండెక్స్ మీద ఎవరున్నారో వాళ్ళు రావడము జరుగుతుంది. ఒకసారి చూద్దామా ఎలా తీస్తామో, అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. కన్సోల్ లాగ్ మనం నార్మల్గా అయితే అరే ఆఫ్ డైరెక్ట్ ఇండెక్స్ అనేది ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఎంప్లాయీస్ డాట్ లెంత్ -1 ఒకసారి ఫార్మాట్ చేద్దాం. మార్క్ రావాలా ఇప్పుడు బయటికి వచ్చినాడా గైస్? మార్క్ అనేది రావడము జరిగింది. ఓకే గైస్, ఇది ఇలా యూస్ చేసి మనము మెథడ్స్, దీన్ని మనం నార్మల్గా అయితే అరే అనేది ఒక క్లాస్, మనకి ఈ క్లాస్ అనేది యూస్ చేసి మనం తయారు చేయడము జరిగింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో అడగచ్చు గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ బ్రో.
మీరు న్యూ అరే పక్కన బ్రాకెట్స్ అవి పెట్టరు కదన్నా, అరే అన్నప్పుడు అవి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా. ఇది మెథడ్ కదా, అరే అనేది ఓకే. మెథడ్. మనకి ఇది ఏదైతే ఇది అందుకే ఈ పని ఏం చేస్తుంది అంటే మనకు ఆటోమేటిక్గా ఆ పని చేసేస్తుంది. వెనకిలా వీళ్ళు కోడ్ రాసింటారు. ఎప్పుడైతే ఒక డెవలపర్ న్యూ అరే అని రాస్తాడో, న్యూ అరే అనే మెథడ్ యూజ్ చేస్తాడో, నువ్వు ఆటోమేటిక్గా అరే వాడు ఇచ్చిన వాల్యూస్ తీసుకొని అరే తయారు చేసి ఇమని వాళ్ళు రాసింటారు కోడ్ వెనకిలా. ఓకే అన్న. అలాగా ఎప్పుడైనా గాయస్ మనకి ఇన్బిల్ట్ మెథడ్స్ అంటే ఏమి, వాళ్ళు ఫస్టే కోడ్ రాస్తారు. ఇది కూడా మనం తయారు చేయొచ్చు. ఇలా కూడా మన సొంతంగా కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్బిల్ట్గా రాసింటారు. ఎవరైతే డెవలపర్ న్యూ అరే పెరాంథసిస్లో డేటా ఇస్తే నువ్వు ఆ డేటా తీసుకొని అరేలో పెట్టి రిటర్న్ చేయమని వాళ్ళు రాస్తారు. ఓకేనా? ఈ డిఫరెంట్ వేస్ చూపిస్తున్నాను అరే తయారు చేయడానికి. ఓకే గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రదర్ ఇది ఎంప్లాయీస్ లెంత్ డాట్ -1 అన్నారు కదా. సో లెంత్ వచ్చేసి మనకు 1 2 0 1 2 3 లెంత్ నార్మల్గా పోతుంది 1 2 3 4. ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, లెంత్ అంటే యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ దట్ అరే మనకి. ఓకే, 4 -1 అంటే మీకు జాన్ వస్తుంది కదా అప్పటికి. ఎలా వస్తుంది? ఇండెక్స్ నెంబర్ 0 1 2 3. ఓకే, 4 అచ్చా లెంత్ మామూలుగా తీసుకొని ఇది సేమ్ మనం నార్మల్గా చేస్తాం కదా, సేమ్ ఇండెక్స్ నెంబర్. నేను ఇక్కడ ఇండెక్స్ నెంబర్ పెట్టాలా, నార్మల్గా 3 అని రాస్తాము. కానీ మనకు ఆడ ఎవడున్నారో తెలియదు. మనం అందుకోసం ఏం చేస్తాము, అరే డాట్ లెంత్ ఎలా తీసుకుంటుంది, దాంట్లో ఐటమ్స్ యొక్క నార్మల్గా మనం ఎలా అయితే తీసుకుంటామో యాజ్ ఏ హ్యూమన్ అలా నార్మల్ కౌంట్ 1 2 3 4. మనకి ఎంత 4 లెంత్ ఉందని వాడు ఇచ్చేస్తాడు. 4 -1 ఎంత 3. మనకి 3 ఏమవుతుంది, ఈ ఇండెక్స్ నెంబర్ అరే కాబట్టి 3 ఇండెక్స్ ఏమవుతుంది అంటే మార్క్ వస్తుంది లాస్ట్లో ఉన్నది. నేను రివర్స్లో తీసుకున్నాను. కానీ మీరు ఒక ఇండెక్స్ని ఆడ లెంత్ని ఈడ తీసుకున్నారు మీరు. ఓకే గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో. ఎవరికేం డౌట్స్ లేవా అయితే? బ్రో ఇక్కడ లాస్ట్ లో ఎంప్లాయీస్ అరే ఎంప్లాయీస్ డాట్ లెంత్ -1 పెట్టావు కదా, అది ఒకసారి అంటే మీరు ఇది విన్నారా పైంది? సారీ, విన్నా ఇది విన్నా. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. నార్మల్గా అరేలో నుంచి మనం డేటా ఎలా తీసుకుంటామంటే, ఎంప్లాయీస్ అంటే అరే ఆఫ్ మనము ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలా. ఇప్పుడు నేను ఈడ నార్మల్గా స్టాటిక్గా సాహిల్ తీసుకోవాలంటే సాహిల్ ఇండెక్స్ నెంబర్ ఏముంది చెప్పండి? 0 ఉంది. నేను 0 రాస్తాను. సాహిల్ వస్తాడో లేదో చూద్దాము. CLS హిట్ చేద్దాం. వచ్చినాడా సాహిల్? వచ్చినాడు. సేమ్ అలాగే నేను జాన్ తీసుకోవాలా. జాన్ యొక్క ఇండెక్స్ నెంబర్ ఏమి? 0 1 2. నేను 2 రాస్తాను. CLS మళ్ళీ హిట్ చేస్తే జాన్ రావాలా. జాన్ వచ్చినాడా? వచ్చినాడు జాన్. అదే ఇప్పుడు మనకి లాస్ట్ది తీసుకోవాలా. నాకు ఇప్పుడు కళ్ళ ముందర కనిపిస్తుంది కాబట్టి నేను ఇండెక్స్ నెంబర్ 3 అని ఇవ్వచ్చు. అదే డేటా బ్యాక్ ఎండ్ నుంచి వస్తున్నప్పుడు మనకి రేపు పొద్దున దీంట్లో ఇంకా యాడ్ అవ్వచ్చు, దీని పొద్దున ఇంకా యాడ్ అవ్వచ్చు. అప్పుడు ఎలా తీసుకుంటాం అదే మనకి చాలా ఇంపార్టెంట్ అయినది. దాన్నే మనం డైనమిక్గా తీసుకోవడం అంటారు. ఇప్పుడు నా మెయిన్ బేస్ కేస్ ఏముండాలా, ఈ పర్టికులర్ ప్లేస్లో లాస్ట్ ఇండెక్స్ నెంబర్ రావాలా. లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ఎలా వస్తుంది? లాస్ట్ ఇండెక్స్ నెంబర్ రావాలా అంటే మనకి ఏదైతే ఎంప్లాయీస్ అంటే అరే ఆఫ్ లెంత్ ఏమిస్తుంది, మనకి ఫుల్ అరే సైజ్ ఇస్తుంది. అరేలో 4 ఉన్నాయి అని. మనకి ఇండెక్స్ నెంబర్ ఎలా స్టార్ట్ అవుతుంది? 1తో స్టార్ట్ అవుతాయా? ఇండెక్స్ నెంబర్ 0తో స్టార్ట్ అవుతాయా? 0తో స్టార్ట్ అవుతాయి. మనకి లెంత్ ఎంత? 4 -1 ఎంత అవుతుంది? 4 -1 3. 4 -1 3 అంటే మనకి ఏం జరిగింది, అది ఆటోమేటిక్గా ఈ లాస్ట్ వాల్యూ ఇస్తుంది కదా.
మనకి నార్మల్గా ఇండెక్స్ నెంబర్స్ 1తో కాదు 0తో స్టార్ట్ అవుతాయి. అంటే మనం ప్రతిసారి ఏం చేయాలా, మనకు కనిపించిన దానికి -1 చేసుకోవాలా. ఇప్పుడు నేను ఇస్మాయిల్ తీసుకోవాలా అంటే నేను 2 రాస్తే ఇస్మాయిల్ వస్తుందా? నో. మనము 2 రాస్తే ఇస్మాయిల్ రాదు. ఏం రాస్తే ఇస్మాయిల్ వస్తుంది? ఒకటి మైనస్ చేసుకోవాలా, మనం 1 తీసుకోవాలా. జాన్ తీసుకోవాలంటే మన కళ్ళకు కనిపించింది యాజ్ ఏ నార్మల్ యూజర్ మనకి కోడింగ్ తెలిసినా తెలియకపోయినా అరే నేను దీంట్లో నుంచి జాన్ ఏ ప్లేస్లో ఉన్నాడు రా అంటే జాన్ వచ్చేసి 3 నెంబర్లో ఉన్నాడు అని నార్మల్గా చెప్పేస్తాము. కానీ మనకి అవి డిక్లేర్ ఇండెక్స్ నెంబర్ ఎలా అవుతాయి? ఇండెక్స్ నెంబర్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సింపుల్ బేసిక్ ఒక క్యాలిక్యులేషన్ చేసుకున్నాము. ఏం క్యాలిక్యులేషన్? మనకు కనిపించిన దానికి -1 చేసుకుంటూ పోవాలా అని. నాకు జాన్ కావాలా అంటే నేనేం చేయాలా? నార్మల్గా కనిపించేది 3 -1 ఎంత? 2. 0 1 2 2 రాస్తే జాన్ వస్తాడు. ఓకేనా బ్రో? అర్థమైందా క్లియర్గా? ఓకే బ్రో, అర్థమైంది. ఓకే గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అన్నా. క్లియర్ అండి. ఓకే గైస్, డన్. ఇప్పుడు ఒక సింపుల్ మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. అరే మెథడ్స్ అంటాం దీన్ని. అరే మెథడ్స్ స్టార్ట్ అయిపోతాయి. అరేలో అంతా గేమ్ అంతా చూడండి గైస్, ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాను. గేమ్ అంతా మన కాడ ఉన్న అరేని మనము ఎలా హ్యాండిల్ చేస్తాం, దాంట్లో డేటా పెట్టడం, డేటా తీయడం, డేటా డిస్ప్లే చేయడము. దీనికన్నా ముందర ఇంకొకటి చూపించాలా మీకు. ఓకే, మనకి గేమ్ అంతా ఇదే. మన కాడ ఒక డేటా అనేది ఉంటే ఆ డేటాని మనం ఎలా చేంజ్ చేసుకుంటాము అని. ఓకే గైస్, ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే మనము అరేలో చెప్తున్నాను కదా, అదే డేటా అంతా గేమ్ అంతా మనకి దేని మీద బేస్ అయి ఉంటుంది? డేటా మీదనే బేస్ అయి ఉంటుంది. మనకి ఎలా చేంజెస్ చేయాలా, ఏ డేటా యూస్ చేయాలా, ఆ వచ్చిన డేటాని ఎలా హ్యాండిల్ చేయాలా. అరే అంటే ఏమి? మనకి మల్టిపుల్ ఎలిమెంట్స్, దాంట్లో ఎంత ఫాస్ట్గా సెర్చ్ చేస్తాం, ఎంత ఫాస్ట్గా సార్టింగ్ చేస్తాం. 1 2 3s ఉన్నాయి. 1 2 3ని మనం అసెండింగ్ ఆర్డర్ అంటే ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి, దాన్ని అసెండింగ్ ఆర్డర్లో ఎలాగా, డిసెండింగ్ ఆర్డర్లో ఎలాగా, ఇదంతా గేమ్ అంతా దీని మీదనే బేస్ అయి ఉంటుంది. మన కాడ ఉన్న డేటాని మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటాము అనేదే అంతా గేమ్. ఓకే గైస్, ఇప్పుడు మనము మెమొరీ గురించి కూడా ఒక 2 minutes అనేది చూద్దాము. మనకి ఒక అరే మెమొరీలో ఎలా బిహేవ్ చేస్తుంది అని. నార్మల్గా మనము ఒక అరే తీసుకుందాం, ఏజెస్ అని ఆర్ఎల్స్ మార్క్స్ అని తీసుకుందాము. 20 24 18 15 19 ర్యాండమ్గా మనము ఒక 5 మార్క్స్ అనేది తీసుకుందాం. 5 మార్క్స్ అనేది మనము తీసుకున్నాం. మనకి మనకు అరే అనేది ఏ డేటా టైప్ కిందికి వస్తుంది? ప్రిమిటివా, నాన్ ప్రిమిటివా? నాన్ ప్రిమిటివ్ మీదకి వస్తుంది. నాన్ ప్రిమిటివ్ అంటే ఏడపై స్టోర్ అవుతుంది? ఫస్ట్ స్టాక్ లో ఉంటుంది, దాని తర్వాత హీప్ నుంచి దాని రెఫరెన్స్ అనేది హీప్ లో ఉంటుంది. స్టాక్ లో ఉండేది పేరు అంతే. ఓకే, స్టాక్ మనము ఎప్పుడైతే మన కోడ్ రన్ అవుతుందో మనకి ఎలా డిక్లేర్ అవుతుంది అంటే మార్క్స్, నెక్స్ట్ ఈడ వచ్చేసి అరే, మనకి హీప్లో వచ్చేసి అరే 20 సంథింగ్ 24 సంథింగ్ 18 15 సో కాల్డ్ మనకి ఇలా ఉంటుంది. ఓకేనా, ఇదైతే మనకి ఐడియా వచ్చేసింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే మనము console.marks చేస్తామో మనకి ఏం జరుగుతుంది ఒకసారి చూసేద్దాం. అవుట్పుట్ హిట్ చేసేద్దాం కొంచెం పైన పెట్టుకొని. ఇప్పుడు నార్మల్గా ఏం జరుగుతుంది మనకి, ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఇది రన్ అవుతుందో, ఈ లైన్ రన్ అయినప్పుడు మార్క్స్ పోయి మనకి దీని రెఫరెన్స్ తీసుకొని వస్తుంది. అంటే మనకి డైరెక్ట్గా ఏదైతే హీప్లో అరే ఉందో దాని వాల్యూ అనేది తీసుకొని రావడము ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఈ పని మనం చాలాసార్లు చేస్తాం గైస్. ఎందుకంటే చెప్పినాను కదా, మనకి గేమ్ అంతా ఏమి డేటా మీదనే ఉంటుంది. నేను డేటా చేంజ్ చేయాలా, నేను డిస్ప్లే చేయడానికి డేటా అనేది చేంజ్ చేయాలా అనుకుందాం. ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనము ఒరిజినల్ డేటాని చేంజ్ చేయకూడదు. ఎప్పుడైనా మనం ఏం చేంజ్ చేయకూడదు గైస్? ఒరిజినల్ డేటాని చేంజ్ చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ డేటా ఏదైతే బ్యాక్ ఎండ్ నుంచి వస్తుందో ఆ డేటాని చేంజ్ చేయొద్దండి. దాన్ని కాపీ తీసుకొని మీకు ఏం కావాలనో దాని మీద పర్ఫామ్ చేసుకోండి.
టాస్క్ అనేది మీకు ఏం కావాలో ఎలా పర్ఫామ్ చేసుకోండి, ఆ ఒరిజినల్ యొక్క కాపీ తీసుకొని పర్ఫామ్ అనేది చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ గైస్, మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ డేటా మీద ఎప్పుడు కూడా మీ ఆపరేషన్స్ అనేది చేయొద్దండి. మనము ఎప్పుడైనా ఒక పెద్ద డేటా వస్తుందంటే ఆ డేటా ఒరిజినల్ డేటాని మనం టచ్ చేయకూడదు. దాని కాపీ తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన మ్యానిపులేషన్స్, మనకు కావాల్సిన చేంజెస్, మనకు అసలు ఉండాలనా లేదా అదంతా మనము డమ్మీ అరేతో చేసుకోవాలా, అంటే డూప్లికేట్ అరేతో మనము చేసుకోవాలా. ఒక బేసిక్ థింగ్ ఈడ వరకు అందరికీ క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం అరేలో ఒక డూప్లికేట్ ఎలా తీసుకుంటాం, లెట్ డూప్లికేట్ మార్క్స్ MARKS ఇలా తీసుకుంటాం. ఇలాగేనా నార్మల్గా వేరియబుల్ యొక్క డూప్లికేట్ తీసుకునేది, కాపీ తీసుకునేది? ఇలాగేనా తీసుకునేది అందరు గైస్? నార్మల్ బేసిక్ థింగ్ కదా. మనము నార్మల్ వేరియబుల్ యొక్క కాపీ ఎలా తీసుకుంటాము? వేరియబుల్ యొక్క కాపీ ఇలాగేనా తీసుకునేది లేదా? మనకి నార్మల్గా ఇలాగే తీసుకుంటాము. కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే బాగా అబ్జర్వ్ చేయాలి. నేను 2 ప్రింట్ చేస్తాను, డూప్లికేట్ మార్క్స్ కూడా ప్రింట్ చేస్తాను, మార్క్స్ కూడా ప్రింట్ చేస్తాను. మనం ఏం చేసుకుంటామంటే కమెంట్స్ కూడా రాసేద్దాం, ఎందుకంటే మన క్లారిటీ కోసం. మార్క్స్ అంటే ఇది, డూప్లికేట్ మార్క్స్ అంటే అది, డూప్లికేట్ మార్క్స్ అంటే ఇది. సింపుల్ థింగ్. ఒకసారి మనము CLS చేసేసి ప్రింట్ చేసి చూద్దాం. డన్, 2 సేమ్ అరే వచ్చినాయి. మనకి డూప్లికేట్ మార్క్స్ అన్న ఒకటే అరే వచ్చింది, మార్క్స్ అన్న కూడా ఒకటే అరే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే డూప్లికేట్ మార్క్స్లో 0th ఇండెక్స్ మీద 1000 రూపీస్ పెడతాను, 1000 మార్క్స్ పెడతాను. నార్మల్గా అంటే 1000 మార్క్స్ ఉండవు, కానీ నేను 1000 అని పెట్టినాను. ఇప్పుడు మనం ఒకసారి CLS చేసి మళ్ళీ ఒకసారి ప్రింట్ చేద్దాం. ఏం జరిగింది గాయ్స్? ఈడ ఒరిజినల్ వాల్యూ కూడా చేంజ్ అయిపోయింది. అందుకోసమే నేను ఎప్పుడైతే ప్రిమిటివ్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ చెప్పినానో నేను మీకు చెప్పినాను, రెఫరెన్స్ టైప్ డేటా టైప్ యాది, రెఫరెన్స్ తీసుకునే డేటా టైప్ యాది, నార్మల్గా కాపీ తయారు చేసేది అది. దీన్ని ఒక పేరు అంటారు గాయస్, షాలో కాపీ, డీప్ కాపీ అని. ఏమంటాము? షాలో కాపీ అని అంటాము, డీప్ కాపీ అని అంటాము. ఓకేనా? డీప్ కాపీ తీసుకుంది అనుకోండి, మనకి వేరే ఈ స్టాక్లోనే వేరేది తయారు చేస్తుంది. ఇప్పుడు ఏం జరిగింటుంది తెలుసా? ఈ స్టాక్లో చూపిస్తాను చూడండి. ఏం జరిగింటుందంటే ఎప్పుడైతే మనం డూప్లికేట్ మార్క్స్కి మార్క్స్ అలాట్ చేసి ఉంటామో ఈడ మనకి ఏం జరిగింటుందంటే ఈడ సింపుల్గా ఒకటి తయారైంటుంది డూప్లికేట్ మార్క్స్ అని, DUP మార్క్స్. కానీ వేరే వాల్యూ ఏది? సేమ్ ఏదైతే ఒరిజినల్ వాల్యూ ఉందో అదే రెఫరెన్స్ తీసుకుంటుంది, ఒరిజినల్ వాల్యూ యొక్క రెఫరెన్సే తీసుకుంటుంది. అందుకోసం ఏం జరిగిందంటే నువ్వు ఎప్పుడైతే ఈ పర్టికులర్ డూప్లికేట్ మార్క్స్లో చేంజ్ చేసినావో దాని రెఫరెన్స్ ఒరిజినల్ వాల్యూ ఉండడం వల్ల ఈడ చేంజ్ అయింది. నెక్స్ట్ మార్క్స్ అనేది కూడా యాడ్ నుంచి తీసుకుంటుంది, ఈడ నుంచే తీసుకుంటుంది, ఈడ నుంచే తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, డూప్లికేట్లో చేంజ్ చేస్తే దీని రెఫరెన్స్ తీసుకుంది కాబట్టి ఇది చేంజ్ అయింది, మార్క్స్లో కూడా అదేనా వచ్చేది లేకుంటే వేరేదా? సేమే కదా రెఫరెన్స్. ఈ వీళ్ళిద్దరు ఒకటే ఎత్తుతున్నారు, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఒక చోట నుంచే డేటా తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను వీని డేటా చేంజ్ చేస్తే ఏదైతే పైన డూప్లికేట్ ఉందో దాని డేటా చేంజ్ చేసినప్పుడు కింద తీసుకునేది కూడా వాడు ఆడ నుంచి అదే బాక్స్ నుంచి తీసుకుంటున్నాడు. అందుకోసము మనకి ఇలాగా డూప్లికేట్ తీసుకొని వర్క్ చేయాలంటే పాసిబుల్ కాదు. దీంట్లోనే ఇది మనం ఏం చేస్తాం, ఇది షాలో కాపీ, డీప్ కాపీ తీసుకోవాలా అంటే మనకి ఓవరాల్ కాపీయే తీసుకోవాలా. కాపీ ఎలా తీసుకుంటాం, ఓవరాల్ కాపీ అనేది ఎలా తీసుకుంటాం? చాలా సింపుల్. అది కూడా మనము ఒకటి ఆపరేటర్స్ గురించి చదివినాం, స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్ అని 2 ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఏం చూసినాం గాయ్స్? రెస్ట్ ఆపరేటర్ చూసినాం, గుర్తుందా? రెస్ట్ ఆపరేటర్ ఏం చేస్తుంది? మనకి ఉన్న వాల్యూస్ అన్ని వాడిని కాడ తీసుకొని డంప్ చేస్తుంది, అంతేనా? ఏం చేస్తుంది రెస్ట్ ఆపరేటర్ చెప్పాలా?
మనకి రెండు ఉన్నాయి, 3 డాట్స్ రెండు ఉన్నాయి గాయస్, రెండు సేమే కనిపిస్తాయి కనిపించడానికి. స్ప్రెడ్ ఆపరేటర్ ఒకటి, రెస్ట్ ఆపరేటర్ ఒకటి, రెస్ట్ ఆపరేటర్ ఒకటి. మనం ఏం చేస్తాం ఈడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేనేం చెప్తానంటే ఈక్వల్ టుకి రైట్ సైడ్లో 3 డాట్స్ వాడితే స్ప్రెడ్ ఆపరేటర్, లెఫ్ట్ సైడ్లో వాడితే రెస్ట్ ఆపరేటర్ లాగా తీసుకోండి, రెస్ట్ ఆపరేటర్ లాగా తీసుకోండి. ఓకేనా? ఎప్పుడు రెస్ట్ ఆపరేటర్ వాడతారు? మన కాడ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్, ఇప్పుడు రెండు యూజ్ చేసి మీకు చూపిస్తాను. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మనం తీసుకోవాలన్నప్పుడు రెస్ట్ ఆపరేటర్ స్ప్రెడ్ ఆపరేటర్ కన్ఫ్యూజన్స్ అనేది అవ్వద్దండి. స్ప్రెడ్ ఆపరేటర్కి రెస్ట్ ఆపరేటర్స్కి రెండు కనిపించడానికి సేమే కనిపిస్తాయి. అది నువ్వు యాడ ఏం యూజ్ చేస్తున్నావు కూడా తెలియదు, మనం నార్మల్గా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇప్పుడు నేను ఈ మార్క్స్ యొక్క కాపీ తీసుకోవాలంటే ఎలాగా? ఒక ఎంటీ అరే తయారు చేసేసి డాట్ 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 మార్క్స్ అంటే మార్క్స్ అరేలో ఉన్న డేటా అంతా ఒక కొత్త అరేలో డంప్ చేస్తున్నాను. కొత్త అరేలో మనము డంప్ అనేది చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం గాయ్స్? ఇక్కడ కోడ్ అర్థమైందా నేను రాసింది? ఎస్ బ్రో. ఏం చేస్తున్నాము? కొత్త దాంట్లో డంప్ చేస్తున్నాము. కొత్త దాంట్లో డంప్ చేస్తున్నాం. ఎలా డంప్ చేస్తున్నాము? మనం డాట్ 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 ఆపరేటర్ యూజ్ చేసి మనము యూజ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? చాలా సింపుల్. ఒకసారి మళ్ళీ ఇప్పుడు చూద్దాం. మనకి 1000 అనేది నేను డూప్లికేట్ మార్క్స్లో చేంజ్ చేసినాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఏమొచ్చింది గాయ్స్ అవుట్పుట్? ఒరిజినల్ వాల్యూ అలాగే ఉంది బ్రో. ఒరిజినల్ వాల్యూ అనేది మనకి అలాగే ఉంది. ఒరిజినల్ వాల్యూ అనేది మనకి అలాగే ఉండడము జరిగింది. ఓకేనా? ఓకే గైస్, ఇది నేను చెప్పాలనుకునేది. ఓకే, స్ప్రెడ్ ఈడ మనము రెస్ట్ ఆపరేటర్ కూడా యూజ్ చేసేసి మనము చూసేసినాం. మన కాడ ఉన్న డేటా అంతా మనము దీంట్లో పెట్టేసినాము. మన కాడ ఉన్న డేటా అంతా మనం దీంట్లో పెట్టడము జరిగింది. జస్ట్ ఏం చేస్తుందంటే ఇది ఒక్కొక్క ఐటమ్ తెచ్చి మనకి దీంట్లో పుష్ చేయడం జరుగుతుంది. ఈరోజు క్లాస్ అయితే ఇంతే. మళ్ళీ రేపు మనం అరే మెథడ్ స్టార్ట్ చేద్దాము. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే లాస్ట్లో చూసినారో చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినది. ఫస్ట్ చూసిందేమి షాలో కాపీ, ఇది చూసిందేమి మనకి డీప్ కాపీ. మనం డీప్ కాపీ తీసుకున్నాం. దీంట్లో ఏం తీసుకున్నాము? డీప్ కాపీ తీసుకున్నాం. ఈడ ఏం జరిగింటుంది? మళ్ళీ అది రెఫరెన్స్ తీసుకోకుండా ఇది రెఫరెన్స్ తీసుకోకుండా ఏం జరిగింటుందంటే ఇంకో కొత్త అరే తయారై ఉంటుంది. నార్మల్గా 20 ఉండే కదా, 20, 24 సంథింగ్, 18, 15. ఓకేనా? ఇలా తయారైపోయి ఉంటుంది. నేను ఎప్పుడైతే ఇది నార్మల్గా ఏదైతే మనకి డియూపీ ఏదైతే మనకి మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్లో ఏం జరిగింది? నేను ఎప్పుడైతే ఇక్కడ 1000 చేంజ్ చేసినానో దీని రెఫరెన్స్ ఇది కాబట్టి ఇది ఉత్త దీంట్లో చేంజ్ అయింది, ఒరిజినల్ వాల్యూలో చేంజ్ అవ్వలేదు. ఓకేనా గైస్? ఇది ఇలా వర్క్ అయి ఉంటుంది లోపల. అర్థమైందా అంత అందరికి? ఇది ఓకే గైస్, ఇంకా చాలా ఉన్నాయి మనం నేర్చుకునేది. మనం అన్నీ స్లోగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఈరోజు క్లాస్ అయితే అంతే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఆర్ఎల్స్ ఈరోజు క్లాస్ అనేది నేను క్లోజ్ చేసేస్తాను. బ్రో ఇదే లెఫ్ట్ సైడ్ యూజ్ చేసి స్ప్రెడ్ ఆపరేటర్ అన్నారు కదా, అది చెప్తాను. ఇంకా ఆడ పోలేదు మనం. నేను జస్ట్ మీకు ఇది చూపించడానికి చెప్పినాను. ఓకే, ఇంకా ఆ కాన్సెప్ట్కి పోలేదు. ఆ కాన్సెప్ట్ మనకి అరేలో కూడా ఉంటుంది, ఆబ్జెక్ట్లో కూడా ఉంటుంది. స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్స్ రెండు చోట్ల వాడతాం. అరేలో కూడా వాడతాము, ఆబ్జెక్ట్లో కూడా మనము వాడతాము. ఇంకా గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, బాయ్.